మన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. బీదవాడైన నీ సహోదరుని వస్తువు తాకట్టు నీ దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదు, అతనికి మరలా అప్పగించాలి. అప్పుడు దేవుని దృష్టికి నీకు నీతి అవుతుంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, నీతిమంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. ప్రియులారా, దావీదు అంటారు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు ఇడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీలో నీతి ఉండాలి అంటే నువ్వు దేవుని నమ్మాలి. అవును, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నా దేవుని నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది, మనిషి నీతి మురికి గుడ్డ వంటిది. ఒక ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా తీర్చబడ్డారు. అలాగే యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. నా దేవుని బిడ్డ, నువ్వు బాప్తిసం పొందుట దేవుని నీతి, బైబిల్ చదువుట దేవుని నీతి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయడము దేవుని నీతి, స్వార్థ ప్రకటించుట దేవుని నీతి. నీ పాపమును మాని నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును.